హల్లెలూయా. దేవుని శాస్త్రమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన బలిష్టమైన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి ఈ పూట ఈ క్షణం వరకు కూడా ఆయన మనల్ని ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచి బలపరిచి ఆయన కృప మనల్ని ఎంతవరకు నడిపించింది. అందును బట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప చేత దేవుని యొక్క రెక్కల చాటున భద్రత కలిగి ఈ క్షణం వరకు కూడా దేవుడు ఆరోగ్యవంతంగా మనలందరినీ కూడా సిద్ధపరిచారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ పూట దేవుని యొక్క సన్నిధిలో దేవుని స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి దేవుడు ఎంతో కృప దయచేశాడు. ఈ యోగ్యత లేని వారు, ఈ ధన్యత లేని వారు ఎంతో మంది అయోగ్యులుగాను దేవునికి దూరస్తులుగా ఉన్నారు. కానీ దేవుడైతే మనకి ఈ కృప మనకు అనుగ్రహించి ఈ కృప చేత మనల్ని నడిపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆశపడే ఆశ ఏంటంటే ప్రతి ప్రాణకోటిని దేవుడు రక్షించి దేవుడు ఏదైతే మహిమలోనికి తీసుకుని వెళ్ళాలనుకున్నారో ఆ మహిమలోనికి ప్రతి బిడ్డ వెళ్ళాలనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకనే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో చూస్తే గనక, నేను వెలుగులో ఉన్న ప్రకారము మీరు వెలుగులో ఉండండి. అక్కడ ఆయన చెప్పిన మాట మనందరినీ కూడా చీకటి సంబంధులుగా ఉండకూడదని, ఆయన ఏ వెలుగునైతే మన మీదకి అనుగ్రహించారో, ఏ వెలుగు నిమిత్తంగా మనందరి కొరకు కూడా క్రయధనమయ్యారో, ఏ కృప అనుగ్రహించి మనల్ని విమోచించారనే విషయాన్ని తేట తెల్లంగా తెలుసుకోవడం కోసం ఆయన అక్కడ చక్కని వంటి విషయాన్ని మనందరూ కూడా రాశారు. నేను వెలుగులో ఉన్న ప్రకారము మీరు వెలుగులో ఉండిన ఎడల మనము అన్యోన్య సహవాసము కలిగిన వారమై ఉంటాము అని దేవుని వాక్యము స్పష్టంగా చెప్తా ఉంది. మనము ప్రభుతో అన్యోన్య సహవాసం కలిగి జీవించాలి అనేది దేవుని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే గనక అందుకనే మరి పాపములన్నిటి కొరకు కూడా దేవుడు ఆయన రక్తమును చెందించాడు. చాలా మంది రకరకాల ఆలోచనలతోనూ రకరకాల ప్రవర్తనలతోనూ దైవ దృష్టికి వ్యతిరేకంగా మారి సాతానుకు అప్పగించబడి బలహీనపడుతున్నటువంటి పరిస్థితులు నేటి సమాజంలో, నేటి క్రైస్తవ్యంలో మనం చూస్తా ఉన్నాం. కానీ మన ప్రభువుని యేసు అంటున్నారు, నేను వెలుగులో ఉన్న ప్రకారము మీరును వెలుగులో ఉండవలెను. వెలుగులో ఉన్న క్రియలు కనిపిస్తాయా, చీకట్లో ఉన్న క్రియలు కనిపిస్తాయా అంటే వెలుగులో ఉన్న క్రియలే కనిపిస్తాయి, కానీ చీకట్లో ఉన్న క్రియలు కనిపించవు. ఇప్పుడు చాలా మంది చీకటి సంబంధమైనటువంటి క్రియల్లో బందీ అయిపోవడం వలన మానవుడు చేస్తున్న తప్పిదములు, మానవుడు చేస్తున్నటువంటి అపరాధములు గ్రహించుకోలేక ఇంకా బలహీనపడి నిర్జీవపరచబడి మరింత పాపం చేయడానికి, బలహీనపడడానికి ఈరోజు తీవ్రత కలిగి నడుస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. కనుక మన ప్రభువుని యేసు మాట్లాడుతున్నారు, మనం వెలుగులో ఉండాలి అనేది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. చాలా మంది చేసిన పాపములు చెంతే ఉంచుకుని మరలా ఆ పాపములు జ్ఞాపకానికి తెచ్చుకుని మరలా పాపం చేయడానికి ప్రయాసపడుతూ ఉంటారు. వాళ్ళందరూ చీకటి సంబంధులు. కానీ మన ప్రభు అంటున్నారు, నేను మీ పాపములను జ్ఞాపకం చేసుకోను, మీరు జ్ఞాపకం చేసుకోవద్దు అని నిర్మలమైన మనస్సాక్షిని మనకు అనుగ్రహించారు. సాతానైతే, అపవాదైతే పాప జ్ఞాపకమైన మనస్సాక్షిని అనుగ్రహిస్తుంది. అందుకనే పాపం చేస్తూ పాపమును నుంచి విడుదల కావాలని కోరుకోడు, కానీ
ప్రస్తుతం చేసిన పాపం నుంచి క్షమాపణ మాత్రమే కోరుతూ ఉంటాడు. కానీ దేవుడు కోరుకుంటున్నది అది కాదు. చాలా మంది ఈ విధంగా నడుస్తూ ఉంటారు. చేసిన పాపము చింతనుంచుకొని కాసిపోయిన పోదమ్మా, చేసిన పాపము చింతనుంచుకొని కాసిపోయిన పోదక, కాళ్ళు తీపలతో కాసిపోయి గంగలో ములిగిన పోదమ్మా, తప్పిడ తీపిడ తర్వాతంటూ తప్పులలో పడుతున్నారక, తప్పిడ తీపిడ తర్వాతంటూ తప్పులలో పడుతున్నారమ్మా, తప్పదు నరకము తప్పదు నరకము సత్యము నెరుగుము అమ్మా, తప్పదు నరకము తప్పదు నరకము సత్యము నెరుగుము అమ్మా. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే ఈ విధంగా ఉంది. తర్వాత చూద్దాంలే. ప్రస్తుతానికి తూకానికి కరెక్ట్ గా ఉన్నానా లేదా, ఎదుటివారి స్థాయికి, పరిస్థితికి, ఆర్థిక పరిస్థితికి, చెప్పుకోదగినంత గొప్పకి, ఎదుటి వాళ్ళకి చూపించుకోగలిగిన వంటి వస్త్రధారణకి, మాట్లాడే స్థాయికి, పనికి, రకరకాల వివిధ సంబంధమైన వంటి విధానాలలో సమానత్వంలో ఉన్నానా లేదు అనే చూసుకునే భక్తి జీవితమే తప్ప దేవునికి సరైన స్థాయిలో నేను నిలవగలుగుతూ ఉన్నానా, నేను చీకటి సంబంధిగా ఉన్నానా, వెలుగు సంబంధిగా ఉన్నాననే విషయాన్ని ఏ వ్యక్తి కూడా గ్రహించుకోలేకపోవడం అనేది ఈ పూట దేవునికి చాలా దుఃఖకరమైనటువంటి పరిస్థితిగా మారింది. నిజంగా మనం గమనిస్తే కనుక ఒక వ్యక్తి ఒక కుటుంబంలో పరిస్థితులను భరించుకోలేకపోతుంటే ఒక్కసారి ఆయన యొక్క హృదయాన్ని మనం అర్థం చేసుకోగలిగితే ఆయన మనల్ని ఎలా భరిస్తున్నారంటారు? ఈ యావత్తు ప్రపంచంలో ఉన్న వారిని ఎందుకు ప్రేమిస్తున్నారంటారు, ఎందుకు భరిస్తున్నారంటారు? చాలా బాధాకరమైన విషయం కదండి. అందుకని యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో మనం చూస్తే గనక ఆయన ఈ లోకమునకు రావడానికి గల కారణం, ఈ లోకమును ప్రేమించడానికి గల కారణం, ఈ లోకమును ఇంకా భరించడానికి కారణం ఏంటంటే ఆయన మనల్ని ఎలా ప్రిపేర్ చేయాలనుకున్నాడు అనేవంటి ముఖ్య ఉద్దేశాన్ని అక్కడ తెలియజేస్తా ఉన్నాడు. చదువుదామండి. ఏం చదువుతున్నారు? 16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక. అర్థమండి, ఇక్కడ ప్రభు ప్రేమించడానికి గల కారణం ఏంటంటే, ఈ గుండె వ్యాధులను భరించడానికి గల కారణం ఏంటంటే, ఈ భయంకరమైన వంటి కోతను భరించడానికి కారణం ఏంటంటే, ఎవ్వరూ నశించిపోకుండా నిత్య జీవం వెళ్ళాలని ఈ రోజు నిన్ను భరిస్తున్నాడు. నీవు నశించిపోయి నరకానికి వెళ్ళకూడదని నిన్ను భరిస్తున్నాడు. నన్ను భరించడానికి గల కారణం అదే, మిమ్మల్ని భరించడానికి గల కారణం అదే. కానీ ప్రభు భరించే స్థితిలో ఉండకూడదు. మనము పాత నిబంధనలో ఇశ్రాయేలు యొక్క వారి ప్రయాణం చూసినప్పుడు, ఇశ్రాయేలు భూ సంబంధమైన కానానుకు ప్రయాణమై వెళుతున్నారు. ఇప్పుడు మనము అభౌతికమైన మహిమ సంబంధమైన కానానికి ప్రయాణం అవుతున్నాం. వీరు భూ సంబంధమైన ఆ దేవుడు వాగ్దాన భూమిలోనికి వెళ్ళడానికి సిద్ధపడిన వారిలో వెళ్ళిన వారు ఎవరంటే ఇద్దరు మనకు తెలుసు. ఆ ఇద్దరు ఏం మాట్లాడారంటే, ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా
భయపడుతున్నారు, బాధపడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. మేము ఆ కానానుకు వెళ్ళలేము, ఆ కానానులో మనుషులు మాకన్నా చాలా, మేము వాళ్ళ ముందు మిడతల్లాగా ఉన్నాము, మేమైతే వెళ్ళలేము, అసాధ్యము అని మాట్లాడుతూ ఉంటే విశ్వసించిన వారిద్దరూ ఏం మాట్లాడారంటే, వారు ఆ మహిమలోనికి, ఆ కానానులోనికి ప్రవేశించిన వారిద్దరు ఏం మాట్లాడారంటే, ప్రభుని సంతోషపెడదాం, అప్పుడు మనకి నిశ్చయించిన స్థలానికి మనం వెళ్తాం, ఆయన సంతోష పెట్టడానికి మాత్రమే ఆలోచించండి, మరి ఏమీ ఆలోచించవసరము లేదు అని ఇశ్రాయేలు సర్వ సమాజానికి చెప్పారు. హల్లెలూయా. ఈ రోజు యావత్తు ప్రపంచానికి ప్రభు చెప్తున్నటువంటి వర్తమానం ఏంటంటే, మీరు ప్రభుకి అనుకూలముగాను దైవ భయము, దైవిక క్రమాన్ని ఎరిగి మీరు నడుచుకోండి చాలు, మీ యొక్క గమ్యానికి మిమ్మల్ని చేర్చడానికి నేను మీలో నివాసం ఉంటాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే కదా మనలో నివాసం ఉండడానికి, ఎక్కడైతే పాప సంబంధమైనది ఉందో ఆ స్థలములో ఆయన నివాసం ఉండడానికి ఎందుకు ఆయన ప్రయాసపడ్డారంటే, పాపము మరి ఎన్నడూ ఆ స్థావరాన్ని దోచుకోకున్నట్టుగా ఒకసారి ఆ పాప సహితమైనటువంటి ఆ యొక్క హృదయాన్ని ఆయన కడిగి శుద్ధీకరించి మన హృదయం అనే ఆలయాన్ని ఆయనకి నివాస స్థలంగా మార్చుకుని మనల్ని పవిత్రులుగాను, నిర్దోషులుగాను, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారుగాను మార్చాలనేది ఆయన ముఖ్య ఉద్దేశం. కనుక మనం ఏమై ఉండాలి అనేది మనము కాస్త ఆలోచించుకోవలసింది అయి ఉన్నదని కూడా మనం గమనించాలి. అందుకని అంటున్నాడు, ఈ లోకమును ఎంతో ప్రేమించాడు, తన అద్వితీయ కుమారుణ్ణి పంపించారు, ఎవరైతే ఆయన విశ్వసిస్తారో వారిని, దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నశించక నిత్య జీవము తీసుకుని వెళ్ళాలని, నశించక నిత్య జీవములోనికి ప్రవేశించాలని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. మనం చూస్తాం, ప్రభు బల్ల తీసుకున్నప్పుడు, ప్రభు బల్లకి దగ్గరికి వెళ్ళినప్పుడు మనము కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు, అయోగ్యముగా తీసుకున్న వాడికి శిక్షా విధి ఉంటుంది అని మనం గమనిస్తే గనక, అయోగ్యముగా తీసుకునే వారి యొక్క శిక్షా విధి అనేది జ్ఞాపకం తెచ్చుకోరు, కానీ ప్రజెంట్ తీసుకోవడానికి నేను ఎలాగున్నాను అనేది ఆ క్షణం మాత్రం చేసుకునే, నీళ్లతో కాళ్ళు కడుక్కున్నట్టుగా, నీళ్లతో ముఖం కడుక్కున్నట్టుగా నేటి యొక్క విధానం ఎలా ఉందంటే, ఆ క్షణముకే శుభ్రపరచబడి మరుక్షణమే చూడండి కడగబడిన పంది బురదలో దొర్లినట్టుగాను, కుక్క తన వాంతికు తిరిగినట్టుగాను నేటి యోగ్యత అయోగ్యతగా మార్చబడుతుంది. అందుకని అంట, పాపం అంట పుణ్యాన్ని బ్రతిమలాడుతూ ఉందంట, నువ్వు కాస్త తప్పుకుంటే నేను వస్తాను అని. పుణ్యం అంటుందంట పాపాన్ని బ్రతిమలాడుకుంటుందంట, కాస్త నువ్వు నాకు చోటిస్తే నేను వెళ్తాను. చాలా మంది అంటూ ఉంటారు, కొంతమందిలో మాట్లాడుతుంటారు, అదృష్టం బస్సు మీద వస్తుంటే దురదృష్టం విమానం మీద వస్తుందండి అంటారు. అంటే మనం గమనిస్తే కనుక వారి చర్యలను బట్టి, వారి యొక్క విధానం బట్టి, ఇప్పుడు విమానం రావాలంటే దానికి సంబంధించినటువంటి ఎసులుబాటు ఉండాలా లేదా? బస్సు రావాలంటే మార్గం ఉండాలి, విమానం రావాలన్నా ఎసులుబాటు ఉండాలి. ఒకవేళ దురదృష్టం విమానంలో స్పీడ్గా వస్తుందంటే అంత ఎసులుబాటు నీ జీవితంలో ఉందని మనం అర్థం చేసుకోవాలి. మనం మాట అంటాం, కానీ ఆ మాట యొక్క భావం మనము పూర్తి స్థాయిలో అర్థం చేసుకోకుండానే మాట్లాడేస్తా ఉంటారు. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఏది మన జీవితంలోకి వస్తున్నా సరే దాని యొక్క రావడానికి మనం మార్గాన్ని ఎంత సరళపరచుతున్నాము అనేది మనం ఆలోచించాలి. మేలు రావడానికి ఎంత మార్గాన్ని విసురు చేస్తున్నాము, కీడు రావడానికి ఎంత మార్గాన్ని మనం ఆహ్వానిస్తున్నాం అనేది కూడా మనం అర్థం చేసుకోగలిగి ఉండాలి. ఇప్పుడు మనం చూస్తే గనక ఇక్కడ అయోగ్యతను మనము తొలగించుకొని యోగ్యముగా తీసుకోమని బైబిల్ లేఖనము స్పష్టంగా చెప్తా ఉంది. యోగ్యత అనగా మనం ఆలోచించుకునే ఆలోచన ఏంటంటే, యోగ్యత అనగా మనము కొన్ని విధానాలలో ఫిక్స్ అయిపోయి
ఇవి చేయకుండా ఉంటే, లేదా ఇలా చేస్తే మేము యోగ్యతను ధరించుకున్నట్టేనేమో అని అనేకులు అయోగ్యంగా తీసుకుని కొందరు శిక్షా విధికి ఫాలో అవుతున్నారు, కొంతమంది మరణించి ఉన్నారని అపోస్తులైన పౌలు గారు చక్కగా పత్రిక భాగంలో రాసినట్టుగా కూడా మనం చదువుతా ఉన్నాం. అందుకనే దేవుని వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలోపేతం చెయ్యాలని మనము ఎదుగుచూ అత్యున్నతమైన కృపలోనికి ప్రవేశించాలని ఎన్నో వాక్య భాగాలను ప్రభు మన కొరకు రాయించి ఉన్నారు. కనుక మనము కొన్నిటిని ధ్యానం చేస్తూ ముందుకు వెళదాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనములో మనం చూస్తే గనక 19-16 సామెతల గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. ఆజ్ఞను గైకొనువాడు తనను కాపాడుకొనువాడు. దేవునికి స్తోత్రం కలుగును. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును. చూడండి, ఇక్కడ వాక్యం అదే చెప్తూ ఉంది. అయోగ్యంగా తీసుకున్న వాడికి శిక్షా విధి అని ఉంది. ఇక్కడ అంటున్నాడు, ఆజ్ఞలను గైకొనేవాడు బ్రతుకుతాడు, ప్రవర్తన సరిగా చూసుకోలేని వాడు చనిపోతాడు. ఇక్కడ మనం గమనిస్తే ప్రియులారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పోయిన నెలలో రావులపాలెం బిడ్డలకు చెప్పాను, మీరు దేవునికి చేయవలసినటువంటి ప్రార్థన క్రమం సరిగా చేస్తేనే గాని మరలా నెల ప్రభు బల్లలో మనము కూర్చోడానికి అర్హత సంపాదించుకుంటాము. ప్రభు బల్లలో కూర్చోడానికి ప్రభు చెప్పిన మాటలన్నీ చేయాలి. అవునా కాదా? ఈ భూమి మీద 500 రూపాయలు కష్టం చేసి డబ్బులు చేతికి అందాలంటే ఆడొక టైం పెడతాడు. 6 గంటల నుంచి 12 గంటల వరకునో, మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల వరకు టైం పెడతాడు. ఏది గంట టైంలో వెళ్ళి నా కూలి నాకు ఇమ్మంటే ఆయన ఇవ్వడు. ఈ భూమి మీద కష్టపడి లేదా ఫలితమును ఆశించాలంటే దానికి సంబంధించిన పరిణామం ఏంటో మనం తెలుసుకుంటాం. ఇప్పుడు మనం గమనిస్తే గనక ప్రభు వల్ల యోగ్యత మనకు తెలుసుకోగలిగితే గనక మనం అయోగ్యత నుంచి తొలగించబడతాం. ప్రభు వల్ల తీసుకోవడానికి బైబిల్ ప్రకారంగా మనం ఎంతసేపు ప్రార్థన చేయాలి చెప్పండి. మిమ్మల్ని ప్రశ్న వేసా, ఎంతసేపు ప్రార్థన చేయాలి? బైబిల్ ప్రకారంగా కనీసం 2.5 గంటలు మనం ప్రార్థన చేయాలి. సర్లే, అందులో సగమైన చేసి యోగ్యతను ధరించుకున్నాము అనగలుగుతున్నారా? మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి. ఎందుకంటే శిక్షా విధికి ఫాలో అవ్వకున్నట్టుగా దేవుడు మనల్ని రక్షించునుగాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఆజ్ఞను పట్టించుకోకుండా తిరిగినోడట ఏం చేస్తాడట? ప్రవర్తనను సరిగా చూసుకోలేడు. అవును కదా? ఈరోజు సమయాన్ని ఎంతో వ్యర్థపరుస్తూ ఉన్నారు. ప్రభుని ఆరాధించి ఆత్మను కావాలనుకుంటున్నారా? నేను వెలుగు సంబంధిని కనుక మీరు వెలుగు సంబంధులుగా ఉండండి అన్నాడు. మనం వెలుగు సంబంధులుగా ఉండాలంటే మనం ముందు ఆత్మ సంబంధులుగా ఉండాలి. మనం ఆత్మ సంబంధులుగా ఉండాలంటే ముందు మనము మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలంటే ముందు ఆజ్ఞను జాగ్రత్తగా గైకొనాలి. వీటిలన్నిటిని పక్కన పెట్టి మన జీవితాన్ని ఎలా నడిపిస్తున్నాం అనేది కాస్త స్పృహలో ఆలోచించుకోగలిగితే దైవికమైన కృపలో ఏముందనేది కాస్త అర్థమయ్యే శైలిలో నుంచి దేవుడు మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం ఎంతసేపు ప్రార్థన చేస్తాం? ఇబ్బంది పడద్దు. కావాలంటే మల్లవారమైనా తీసుకోవచ్చు,
లేదా మరలా నెలన్నా తీసుకోవచ్చు, కానీ అయోగ్యంగా మాత్రం తీసుకోవద్దు. ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు? మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకోండి. మరొక ప్రశ్న, ఎంతసేపు ఆరాధన చేస్తున్నారు? మనం ఆరాధన కూడా చేయాలి, యోగ్యముగా తీసుకోవాలి. ఎంతసేపు ఆరాధన చేస్తున్నాం? ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం? దేవుని విషయంలో, ఆజ్ఞలు గైకొనే విషయంలో ఎలాంటి ప్రత్యేకమైనటువంటి విధానాలు కలిగి ఉన్నాం? మనము సృష్టించబడినటువంటి తీరు, నడిపించబడుతున్నటువంటి తీరు, మనము ప్రత్యేకించబడినటువంటి విధానం కూడా మనం ఎరిగి ఉన్నాం. అన్ని ఎరుకుతోనే మనం ప్రయాణిస్తున్నామా, లేదా ఇంకా ఏమైనా తెలుసుకోవలసి ఉన్నదా? చెప్పాలి. అన్ని తెలుసుకునే ప్రయాణిస్తున్నామా, ఇంకేదైనా తెలుసుకోవలసిందా? తెలుసుకోవలసింది ప్రత్యేకంగా ఏం చేస్తున్నారంటే, ఉపదేశాల ప్రకారంగా చక్కగా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. తెలియచేస్తున్నప్పటికీ కూడా అజ్ఞానము కళ్ళు మూస్తే మనం మరి ఏమి కూడా చేయలేం. అజ్ఞానం కళ్ళు మూసి ప్రవర్తన సరిలేకపోతే చివరికి ఏం జరుగుద్దట? మరణం సంభవిస్తుంది. చివరకు మనిషి ఎప్పుడొకప్పుడు అక్కడికి వెళ్ళిపోయేవాడే. మరి ప్రత్యేకించి మరణం కోసం ఎందుకంటే, సరైన యోగ్య సంబంధమైన దేవుని యందు భయభక్తులు కలిగి మరణం మనకు లేకపోతే కనుక నరకానికి, అపవాదికి అప్పగించబడతామనే విషయాన్ని కూడా మీరు ఆలోచించుకోవలసింది అయి ఉన్నదని గమనించుకోవాలి ప్రియులారా. అందుకని అంటున్నాడు, ఆజ్ఞ ఏం చేస్తుందంటే మన ప్రవర్తనను సరిచేస్తుంది. మన ప్రవర్తనను సరిచేస్తుంది. ఎందుకంటే మనం గమనిస్తే కనుక, ఇన్నాళ్ళ మనకి ఇప్పుడు లేదు, కరోనా వచ్చినప్పుడు రెడ్ జోన్ పెట్టారు, గ్రీన్ జోన్ పెట్టారు, ఆరెంజ్ జోన్ పెట్టారు, లాక్డౌన్ పెట్టారు, హోమ్ క్వారంటైన్ పెట్టారు. ఎన్ని పెట్టారండి? రెడ్ జోన్ లో ఏం నేర్చుకున్నాం? అక్కడికి ఎవరు వెళ్ళకూడదని నేర్చుకున్నాం. గ్రీన్ జోన్ లో ఎవరు పెట్టారు? ఏమని నేర్చుకున్నాం? పర్వాలేదు, ఆ ప్రదేశంలోనికి మనం వెళ్ళొచ్చు అని నేర్చుకున్నాం. ఆరెంజ్ జోన్ లో ఏం నేర్చుకున్నాం? తెలియదా? నేర్చుకోలేదా? ఏం నేర్చుకున్నాం? ఆరెంజ్ జోన్ లో ఏం నేర్చుకున్నాం? ఆరెంజ్ జోన్ ఏంటంటే కొంచెం హాస్పిటల్స్ దగ్గర, ఎమర్జెన్సీ ప్రదేశాల్లో కాస్త ఎసులుబాటుగా ఉందన్నట్టుగా తెలుసుకున్నాం. లాక్డౌన్ లో ఏం తెలుసుకున్నాం? ఎవరు అక్కడికి ఇల్లు కదిలి వెళ్ళకూడదు. హోమ్ క్వారంటైన్ లో ఏం నేర్చుకున్నాం? వ్యాధి వచ్చినా ఇంట్లోనే, ఏం జరిగినా ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలని నేర్చుకున్నాం. 1 సంవత్సరం కిందట వచ్చినటువంటి ఈ విషయాలు చంటి పిల్లాడికి కూడా అర్థమైపోయింది. 2000 సంవత్సరాల కిందట బైబిల్ వచ్చింది భూమి మీదకి, దేవుడు అందించాడు. కానీ ఇందులో ఒక అక్షరం కూడా అర్థం అవ్వడమే, అర్థమైనా సరే అర్థం కానట్టు ప్రవర్తించడమే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు చోటు చేసుకుంది. ఆజ్ఞలు అనుసరిస్తేనే కదా ప్రవర్తన సరిగా ఉంటుంది. ఆ ఆజ్ఞలు అనుసరించే ప్రాథమిక దశలోనే విఫలమైపోయి అయోగ్యతను కూడా గుర్తించుకోకుండా యోగ్యతనుకుంటూ భ్రమపడి భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయే స్థితి నుంచి తప్పించబడాలనే ఆలోచన కూడా లేకపోవడం అనేది నేటి క్రైస్తవ్యములో చోటు చేసుకున్నటువంటి బలహీన సంబంధమైన పరిస్థితులు. అందుకని అంటున్నాడు, నిశ్చీవమైన వంటి వాటిలో నేను నివాసం ఉండడానికి రాలేదు, కానీ నేను ఎందులో నివాసం ఉండడానికి వచ్చానంటే, జీవము కలిగి రోషం కలిగి ఎవరైతే జీవిస్తారో వారిలో నివాసం ఉండడానికి నేను ఈ భూమి మీదకి వచ్చాను. నా తండ్రిని నేను అడుగుతున్నాను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే వేరొక ఆదరణకర్తగా మీ యొద్ద ఉండడానికి నేను నా తండ్రిని వేడుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు మన యొద్ద ఉండడానికి ఆయన ఎంతో ప్రార్థన చేస్తున్నాడు. మన దగ్గర ఉండడానికి, మనతో ఉండడానికి ఎంతకంటున్నాడు,
నేను వెలుగు సంబంధిని కనుక మీరు వెలుగు సంబంధులుగా ఉండండి. అప్పుడు మనము అన్యోన్య సంబంధము కలిగి జీవిస్తాం. ఈరోజు అన్యోన్య సంబంధం అని ఎవరినంటాం చెప్పండి? మ్యారేజ్ అయినటువంటి కపుల్స్ మనం ఏమంటాం? వారు చాలా అన్యోన్యంగా ఉన్నారు. అన్యోన్యత అంటే వారి యొక్క ప్రేమించుకున్నట్లందును వారి సమస్య ఏదైనా సరే ప్రతిదీ షేర్ చేసుకుని వారు చక్కగా వారి జీవితాన్ని 10 మందికి కనుపరుచుకునే విషయంలో చాలా అందంగా చక్కగా ముచ్చటగా ఉన్నప్పుడు మనం ఏమంటాం? అన్యోన్యత అంటాం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు నేను కలిసి అన్యోన్యంగా కనపరుచుకుందాం. చక్కగా కలిసి మెలిసి అందంగా నాతో మీరు మీతో నేను కలిసి ఉండడానికి మిమ్మల్ని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆ కలిసి ఉండే మహాభాగ్యం కొరికే ప్రతి పాపము కొరకు కూడా నా యొక్క రక్తాన్ని నేను చిందించాను అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి మనము ప్రభుతో కలిసి అన్యోన్య సహవాసం కలిగి ఉండాలనే ఆశ, అదే పాట ఉంటుంది కదా, ఆశ అయితే ఉంది నాలో అందుకోలేకున్నాను, నా చెయ్య పట్టుకో నా యేసయ్యా, నా చెయ్య పట్టుకో నా యేసయ్యా. ఈ పాట కూడా అబద్ధమే. ఎందుకంటే చెయ్యి పట్టుకో అన్నారుగా, నా చేతులు ఖాళీగా ఉండవుగా. ఎందుకంటే పాడిన పాటలన్నీ అబద్ధమే. కొంతమంది పాటలు పాడినప్పుడు నాకు చాలా ఆ మనసులో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నిజంగా మనం పాడుతున్నప్పుడు ఆయన వింటున్నప్పుడు ఏమనుకుంటాడా అనే ఆలోచన కలిగి కొంచెం పాడుకోవాలి. ఎందుకంటే అలా కాదు, ఆయన ఏమన్నాడంటే నువ్వు పిలిస్తే నేను వస్తానన్నాడు. ఎలా పిలవాలనేది కూడా ఆయన చెప్పాడు. అలా పిలిస్తే కనుక ఇప్పుడు మనం చూస్తాం కదా, దారానికి పోయే వాళ్ళు ఎవరైనా సరే అమ్మ 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 అంటే మనం పలుకుతామండి. అదే మన పిల్లలు కానీ ఎవరైనా సరే అంత దూరం నుంచి అమ్మ అన్నాడు అనుకో, వెంటనే అయిపోయి ఏం బాబు ఇక్కడ ఆగేమేంటని అడుగుతాం. ఎందుకంటే వాళ్ళకి మనకి రిలేషన్ ఉంది, కలెక్షన్ ఉంది, అలాగే మనకి ఒక సంబంధం ఉంది. కాబట్టి మన బిడ్డలు ఎవరైనా పిలిస్తే ఆమెడు దూరంలో సరే ఆగి మనం పలకరిస్తాం. అదే రోలాంటి పోతున్న వారు అమ్మ అమ్మ అంటే ఆడు ఎవడో నాకు తెలియదు కాబట్టి నేను వాడికి సంబంధం కాదనుకుంటాం. అలాగే ఇప్పుడు దేవుడికి మనకి సంబంధం ఉంటేనే కదా మన కేకేస్తే ఆగేది. ఆ సంబంధం లేని వ్యక్తులుగా మనం మిగిలిపోకూడదనే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు వెలుగు సంబంధులుగా ఉంటే, మీ క్రియలు వెలుగు సంబంధులుగా ఉంటే, మీ ప్రవర్తన వెలుగు సంబంధంగా ఉంటే గనక మనము అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం. చక్కగా నిజంగా ఎంత అద్భుతమైన మాట అండి. మ్యారేజ్ జరిగినప్పుడు కూడా ప్రమాణంలో చెప్తారు, మీరిద్దరు కూడా అన్యోన్యత కలిగి ఉండండి అని. కానీ యేసయ్యే అంటున్నాడు, మనం అన్యోన్యత కలిగి ఉందాం, చాలా చక్కగా ఉందాం, సంతోషంగా ఉందాం. ఇంతటి సంబంధ యొక్క సంతోషాన్ని ప్రభు మనకి ఇస్తూ ఉంటే, ఇక్కడ చీకట్లో ఉంటే ఆయన అన్యోన్యత సహవాసం ఎక్కడ దొరుకుతుంది? అందుకంటాడు కదా, మన యొక్క డబ్బులు ఎక్కడ పడిపోయినాయో అక్కడికి వెళ్ళి వెతికితే దొరుకుతాయి. వెతికిన చోట దొరికేలాంటి వెలుగు కూడా ఉండాలి. ఉదయం డబ్బులు పాడేసుకుని రాత్రి వెళ్ళి వెతికితే దొరుకుతాయండి? దొరకవు. అది వెలుగులో వెతికితేనే దొరుకుతాయి. ప్రభు కూడా మనం ఆయన మనకు సమీపస్తులుగా అవ్వాలంటే మనం ముందు వెలుగు సంబంధులుగా ఉండాలి. వెలుగు సంబంధులుగా ఉండాలంటే ముందు మనము ఆజ్ఞలను అనుసరిస్తూ మన ప్రవర్తన విషయంలో చావుకు లోనైన వారిగా ఉండకూడదు. చావుకు లోనైన ప్రజలు ఎవరంటే, స్వనీతిని అనుసరించిన వారు చావుకు లోనైన ప్రజలు. ఈరోజు చావుకు లోనైన ప్రజలుగా కాకుండా క్రీస్తుతో పాటు లేపబడిన జనాంగంగా మనం ఉండాలనేదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. క్రీస్తుతో పాటు లేపబడిన ప్రజలే దేవుని నీతితో విశ్వాసంతో స్థాపించబడిన ప్రజలు. అందుకనే కదా మనం చూద్దాం,
కొరింథీయులకు రాసినటువంటి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 34వ వచనం. 15వ అధ్యాయము 34వ వచనం. నీతి ప్రవర్తన కలవారై మేలుకొని పాపము చేయకుడి దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. చూడండి ఎంత ఘోరమైన పరిస్థితి, ఎంత బాధాకరమైన పరిస్థితి. చూడండి, కొంతమందిని తిట్టినప్పుడు అంటాం, వీడు సిగ్గు విడిచిపెట్టేశాడు. చాలా మంది సిగ్గు అనేవంటి పదాన్ని మరిచిపోయి ఉంటారు. మర్చిపోవడం కాదు, సంబంధం లేకుండానే జీవిస్తారు. కానీ ప్రభు అంటున్నారు, మీరు దైవికమైన జ్ఞానం కావాలి. భక్తి చేయడం గొప్ప విషయం కాదు, భక్తి యొక్క దిశా నిర్దేశతను తెలుసుకొని ప్రయాణించడం గొప్ప విషయం. చాలా మంది ఈ ప్రపంచంలో వివిధ మతాలు కలిగిన వారు ఉన్నారు. మనదైతే మార్గం, మతం కాదు. మతాలు కలిగిన వారు వారి మత గ్రంథాలను చదివారేమో అని ఎవరినైనా అడిగితే, మతాలు కలిగిన వారి వారి యొక్క మత గ్రంథాన్ని చదువుని వారు 100లో 1% ఉంటారు. మార్గం కలిగిన వారు, మార్గం ఎరిగిన వారు మొట్టమొదటిగా మార్గం ఎక్కడి నుంచి ప్రయాణం అవుతుంది, మార్గం ఎక్కడికి వెళుతుందో తెలియాలి. కాబట్టి మార్గం ఎరిగిన వారికి ముందు బైబిల్ వారి చేతిలో ఉంటుంది. అందుకనే చాలా మంది బైబిల్ని మతం అనుకుంటారు. మతం కాదు, ఇది ఒక మార్గం. ఈ మార్గం కోసము ఖచ్చితమైన అవగాహన కావాలి. చాలా దగ్గర దిగిపోయి ఆగిపోయి వెళ్ళిపోతూ ఉంటారు చాలా మంది. ఈ మార్గం తుది వరకు ప్రయాణించాలంటే దిగిపోయి వెళ్ళిపోయి ఆగిపోయి ఇష్టాసారంగా దొర్లేసి తినేసి వచ్చేస్తే చెల్లుబాటు అయ్యే మార్గం కాదు ఇది. ఒకసారి ఈ మార్గంలోనికి ప్రవేశించిన తర్వాత ఈ మార్గంలో నిన్ను నడిపించగలిగే నాయకుడికి అనుకూలంగా నువ్వు ఉండగలిగితేనే ఆ మహిమ సంబంధమైన కృపలోనికి నడిపించడానికి సిద్ధపరిచినటువంటి ప్రధాన యాజకుని యొక్క క్రమంలో మనము నడవాలి. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. కాబట్టి మన ప్రధాన యాజకుడు మనకి నివాస స్థలాలను సిద్ధపరచడానికి, మన కొరకు క్రయధనముగా మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ ప్రణాళికలోనికి మనం నడిపించడానికి మనకంటే ముందుగా వెళ్ళాడు. హల్లెలూయా. మనం ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఆయన వేసిన దారి ఏదైతే ఉందో, ఆ మార్గం ఏదైతే ఉందో, ఆ దారి మార్గము రాజ్య మార్గం ఏదైతే ఉందో అందులోంచి వెళ్ళాలి. చాలా మార్గాలు సాతాను పక్కన చూపిస్తూ ఉంటుంది కాదు. కానీ ఇక్కడ మరొకసారి వాక్యాన్ని మొదటి నుంచి చదువుగా విందాం. నీతి ప్రవర్తన గలవారై
మేల్కొని చూడండి, నీతి ప్రవర్తన గలవారే మేలుకోండి అంటున్నాడు. అంటే అందరూ నిద్రపోతున్నారా? అవును, నిద్రపోతున్నారు. అబద్ధం కాదు. చీకటి సంబంధులందరూ వారి కనులు మూసుకొని వారు పాపం చేస్తున్నారు. దీనికి ఉదాహరణ ఏంటంటే పిల్లి పాలు తాగినప్పుడు కళ్ళు మూసుకుంటుంది. ఎందుకని? నన్ను ఎవరు చూడట్లేదనా? అందరూ చూస్తారు కదా, చూడగలరు కూడా. కానీ దాని సహజ స్వభావం ఏంటంటే అది తాగుతున్నప్పుడు తన నేత్రాలు మూసుకోవడం అనేది తన యొక్క అలవాటు. ఇక్కడ చీకటి సంబంధులు నిద్రపోతున్నారు. వారు స్పృహలో లేరు, వారికి చలనం లేదు, వారికి నీతిని బట్టి దేవుణ్ణి బట్టి ఒప్పుదల లేదు, క్రమము లేదు, క్రమశిక్షణ లేదు, వారికి దైవిక క్రమము లేదు. చాలా భక్తిహీనులట దేవునికి అసహ్యంగా ఉన్నారట. భక్తిహీనులు ఎలా ఉన్నారంటండి? దేవునికి అసహ్యంగా ఉన్నారు. దేవుడు ఇదంతా కౌంట్ చేసుకుంటాడు. ఒక వ్యక్తి ఏ స్వలాభము కొలది ప్రభు దగ్గరకు వస్తూ ఉన్నారు, జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించడానికి ఏ విధమైన డిఫరెంట్ లెవెల్స్ వారు అలవాటు చేసుకు ఉన్నారో అవన్నీ కూడా ఆయన కౌంట్ చేసుకుంటాడు. అందుకని అంటున్నాడు, రోషము కలిగిన దేవుణ్ణి నా మహిమను ఎవ్వరికి చెందేలా నేను చేయను. చాలా మంది అనుకుంటారు, అక్కడికి 7 వారాలు వెళ్ళామండి, అందువల్ల ఇలా జరిగింది. ఆ ఊరెళ్తామని మొక్కుకున్నామండి, అందుకు ఇలా జరిగింది. అది దేవునికి మహిమకరమైనది కాదు. సాతాను తన సామ్రాజ్యాన్ని స్థిరపరచడానికి చాలా రకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అపోస్తులైన పౌలు గారు ఒక మాట అంటారు, మీరు దయ్యములను ఆరాధిస్తూ ఉన్నారో, మీరు దయ్యముల దగ్గర నుంచి మీరు ఏం చేస్తున్నా సరే అవి దయ్యములుగానే ఉంటాయి. చాలా సార్లు మనం చూస్తే కనుక విగ్రహ సంబంధమైన ఆరాధన అర్పితములు మీరు దేవునికి అనుకుంటున్నారు కానీ కాదు, అవి దయ్యములే అన్నాడు. ఎవరు? అపోస్తులైన పౌలు గారు. విగ్రహ సంబంధమైన ఆరాధనలు మీరు దేవునికి అనుకుంటున్నారు కానీ కాదు, అవి దయ్యములే, వాటిని ఆరాధించు వారు కూడా దయ్యములే అన్నాడు. గమనించండి. కానీ ఇప్పుడు మనం గమనిస్తే కనుక ఇక్కడ అంటున్నాడు, నీతిని అనుసరిస్తూ మీరు నిద్ర మేలుకోండి, మీ పాపాలను విడిచిపెట్టండి అంటున్నాడు. అంటే ఇప్పుడు చీకటి సంబంధులు, ఆజ్ఞను అనుసరించలేని వారు, వారి ప్రవర్తనను అబ్జర్వేషన్లో పెట్టుకోలేని వారు నిద్రపోతున్నారు కదా. ఇప్పుడు ప్రభు బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు అంటున్నాడు, కొంతమంది మత్తులై తింటున్నారట. కొంతమంది మత్తులే అంటే అక్కడికి వెళ్ళి సొమ్మచెలుకొని నిద్రపోతున్నారని కాదు, వాళ్ళు ఈ విధమైన మత్తు కలిగి ఉన్నారు. ఈ విధమైన శరీర సంబంధమైన, లోక సంబంధమైన, పాప సంబంధమైన, రకరకాల సంబంధమైన, నేత్ర నిద్ర సంబంధమైన వంటి, భౌతిక సంబంధమైన వంటి నిద్రలోని వారికి వెళ్ళిపోయి కళ్ళు తెరిస్తేనే కదా వారికి సత్యం కనిపించేది, వారి నేత్రాలు తెరిస్తేనే కదా వారికి దారి కనిపించేది, గమ్యం కనిపించేది. చాలా మంది ఏం చేస్తున్నారంటే వారి కనులు మూసుకున్న వారే, సత్యమును ఎరిగి ఎరగలేని వారుగా, మార్గమును ఎరిగి ఎరగలేని వారుగా, నీతిని ఎరిగి ఎరగలేని వారుగా, పాపాలు క్షమించబడలేని వారుగా ఎన్నో రీతిలుగా జీవిస్తున్న జీవన విధానాన్ని మనం చూస్తా ఉన్నాం. మీరు నిద్ర మేలుకుంటే మీకేం కలుగుతుందో అంటే ఒక జ్ఞానం వస్తుంది అంటున్నారు. మనము నిద్ర మేలుకుని జ్ఞానకరంగా జీవించాలి. చాలా మంది మనం చూస్తాం, కొన్ని సందర్భాల్లో
ఏదైనా కొంతమంది మాట్లాడుకునే వంటి గుమ్మిగూడిన వంటి స్థలాల్లో ఒక్కొక్కరు ఆలోచన ఉద్దేశానికి బట్టి సందర్భానికి సంబంధించలేని మాటలు మాట్లాడేస్తూ ఉంటారు. సంబంధానికి అర్థం కాని ఆలోచనలకు అంతుచిక్కన మాటలు కూడా మాట్లాడేస్తూ ఉంటారు. దేనికి దీనికి సంబంధం అంటే వాళ్ళు ఏదో కొన్ని విధానాల సంబంధమైన ఆలోచన తీవ్రతలకు ముడిపడిపోయారు, కానీ వారు ఉండవలసిన వంటి లెవెల్ దాటి వెళ్ళిపోయారని మనం గమనించాలి. అందుకని ఇక్కడ వాక్యం చెప్తుంది. మరొకసారి చదవండి. మేల్కొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. దేవునికి స్తోత్రం. అందరూ స్పృహలో ఉన్నామా? అర్థమవుతుందా? దేవుని గురించి జ్ఞానం నాకుంది అని మనం అనుకుంటున్నామా? మీరు అనుకుంటున్నారా దేవుని గురించి జ్ఞానం నాకుందని? ఉందా? ఒకసారి మన మనస్సాక్షిని మనం అడుగుదాం. మన మనస్సాక్షి పాప జ్ఞాపకమైన మనస్సాక్షిగా ఉందా, నిర్మలమైన మనస్సాక్షిగా ఉందా? దేవుని గురించినటువంటి జ్ఞానం కలిగిన వంటి భక్తి జీవితంలో ఉన్నామా? లేకపోతే ఇన్ని సంవత్సరాల భక్తి జీవితంలో వీళ్ళు చాలా బాగా ఉండొచ్చేమో అని అనుకోవచ్చు ఎప్పుడైనా ఎవరైనా. కానీ ఒకసారి మిమ్మల్ని పలకరించిన, మీ జీవితంలో మీతో ఒక పూట ఒక గంట మీతో జీవించిన వాళ్ళ స్థితి మీ స్థితి కన్నా దిగజారిపోద్ది. ఎందుకంటే సరైన స్థితిలో మనము మన ప్రవర్తన, మన మాట, మన చూపు, మన విధానాలు సమస్తం కూడా మార్చబడాలి. అందుకన్నాడు క్రీస్తులో ఉన్నవారు నూతన సృష్టి. ఎందుకని? పాతవి గతించిన సమస్తము కొత్త. ఆయన కంట్రోల్ చేయాలి. ఆలోచన తీవ్రతకు అనుకూలంగా పరిగెట్టడం కాదు, కానీ ఆలోచనలు ఏ విధంగా పరిగెట్టేలా చేస్తున్నాయో వాటిని గ్రహించుకోవడమే గొప్ప విషయం. చాలా మంది ఈ విధంగా వెళుతూ ఉంటారు. కాబట్టి ఆలోచన చేద్దాం. దేవుని గురించినటువంటి జ్ఞానము ఎప్పుడు సంపాదించుకోవచ్చు? అవగాహన వస్తుంది కదా ఆచరించేది. ఆచరించట్లేదంటే ఇంకా అవగాహన రాలేదని అర్థం. తెలుసుకుంటేనే కదా దాన్ని పాటించేది. తెలుసుకోలేకపోతున్నారు కనుక దాన్ని పాటించుకుంటారు. ఇన్ని సంవత్సరాలు మన భక్తి జీవితంలో మనదే అజ్ఞానం అయితే ఇంకా అందరూ ఎంత భయంకరంగా ఉంటారు. నీవు అజ్ఞాని అయితే నీ కుటుంబము జ్ఞానం ఎప్పుడు వస్తుంది? కాబట్టి మనకి దేవుని గురించినటువంటి జ్ఞానం ఉండాలి. ఈ విధంగా చెప్తే నైనా మీరు సిగ్గుపడతారేమో, కాస్త మీలో మార్పు వస్తుందేమో, కనీసం కదిలింపు ఉంటుందేమో అని పౌలు గారు అంటూ ఉన్నారు. కానీ ఇదే మాటను మనకు జ్ఞాపకం చేస్తూ ప్రభు అంటున్నాడు, మీలోనైనా సిగ్గు, మీలోనైనా మార్పు ఉంటుందేమోనని. అసలు మనం ఏం చేస్తున్నాం? అసలు మీ జీవితం పట్ల మీకు ఏ విధమైన ఆలోచనలు ఉన్నాయి? మీ జీవితం యొక్క దిశ నిర్దేశంతో మీరు ఎలా నిర్ణయించుకుంటున్నారు? అయోగ్యతను తొలగించే యోగ్యత ఎలా వచ్చిందని అనుకుంటున్నారు? కనీసం అవగాహనలో ఎంత స్థాయిలోనికి మీరు ఆలోచించగలుగుతూ ఉన్నారు? జ్ఞానము, దేవుని గురించిన జ్ఞానములో ఎంతవరకు మనం తెలుసుకున్నాం? నాకు తెలిసిన 2 ముక్కలు చెప్పమంటారా? దేవుని గురించిన జ్ఞానం ఏంటంటే, దేవుడి లోకానికి వచ్చాడండి, పాపాలు క్షమించాడండి, ఆయన మరలా వెళ్ళిపోయాడండి, మరలా భూమి మీదకి వస్తాడండి, ఆయన మనల్ని తీసుకెళ్తాడండి, అప్పుడు వరకు ప్రభువుని నమ్ముకొని ఉండాలండి. ఈ 4 ముక్కల జ్ఞానంలోనే ఉన్నాం. ఇది కాదు, ఇది కానే కాదు. ఇది యావత్తు సర్వ సమాజానికి తెలియచేయవలసిన సత్యం. ఈ సత్యం వెనకాల ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞాన సంబంధమైనటువంటి తెలుసుకోవలసినటువంటి, ఆచరించవలసినటువంటివి, జీవితానికి ప్రాథమికంగా అవసరమయ్యే ఎన్నో కోణాలు ఉన్నాయి.
అవన్నీ ఎరగకపోతే గనక ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగానే నేటి క్రైస్తవ్యం అలాగే ఉంటుంది. ఈరోజు ప్రార్థన చేసుకోలేకపోతున్నాం అంటే అసహ్యం కలిగే జీవితం మీద ఎంత దౌర్భాగ్యమో చూడండి. అంటే తీవ్రత ఏ రీతిగా బలహీనపడిందో ఒకసారి ఆలోచన చేసుకోగలిగితే దేవుని ముందు నిలిచి కూర్చోడానికి కూడా పౌలు గారు అన్నట్టుగా నిజంగా సిగ్గు లేదు. కాబట్టి కాస్త అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానంగా ఆలోచించుకొని కనీసం ప్రస్తుత భయంకరమైన పరిస్థితుల్లోనైనా ఆలోచించగలిగి భక్తి జీవితాన్ని అలవాటు చేసుకోగలిగితే గనక మనం యోగ్యతలోనికి నడిపించబడతాం. అందుకనే కదా కీర్తనకారుడు అంటాడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నివసింపదగిన వాడెవడు? అవును, ఎవరు ఆయన పరిశుద్ధ స్థలంలో నివసిస్తాడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నివసించడానికి అర్హతలు ఉన్నాయి. ఆయన ఏర్పాటు చేసినటువంటి ప్రదేశంలో ప్రవేశించడానికి కాస్త ఆయన రూల్స్ ఉన్నాయి, ఆయన పద్ధతులు ఉన్నాయి. మనం ఇక్కడి నుంచి వేరే ఊరు ప్రయాణించడానికి బస్సు ఎక్కాలి, మన పరిమితులు దాటి వెళ్ళడానికి విమానం ఎక్కాలి. ఇక్కడ బస్సు ఎక్కినంత ఈజీగా అక్కడికి వెళ్ళి మనం విమానం ఎక్కలేము. ఎందుకంటే అక్కడ ఆ కంట్రీలోనికి మనం ప్రవేశించడానికి వాళ్ళు ఏం చేయాలి? మనకి ప్రవేశించడానికి మనకి అనుమతి ఇవ్వాలి. అలాగే ఈ జీవితంలో ఏదైనా చేయొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు. కన్ను మూసిన తర్వాత మన ఆత్మ మహిమ సంబంధమైన ప్రదేశానికి ప్రవేశించడానికి మనకు అనుమతి కావాలి. సహజంగా తెలుసుకోగలిగిన విషయాలు కూడా మనము మొద్దబ్బాయిలాగా తయారవడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎందుకంటే చాలా మంది పిల్లలు గ్రహించుకోగలుగుతారు, వినగలుగుతారు, మాట్లాడగలుగుతారు, నడవగలుగుతారు, పని చేయగలుగుతారు, కానీ వారు నిస్రాడంగా పడి ఉంటారు. ఎందుకంటే వాళ్ళ సహజముగా జరిగే కొన్ని క్రియలు ఏమైనాయి అంటే ఆ కణాలు బలహీనపరచబడ్డాయి. మరి ఈరోజు మనము బలహీనపరచబడుతున్న వంటి కణాలు ఏమిటి, బలహీనపరుస్తున్న వంటి విషయాలు ఏంటనేది కూడా మనం తెలుసుకోవాలి. అందుకన్నాడు చూడండి 15 దావీదు కీర్తన 1-2 వచనాలు చదవగా విందాం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? హల్లెలూయా. ఎవడండి? దేవుని గురించిన జ్ఞానం తెలిసిన వారే. ఏదైనా పరిశోధిస్తేనే కదా దాని యొక్క విజయాన్ని మనం పొందుకుంటాం. అవగాహన తెలియకుండా ఎంత దూరం వెళ్తామండి? ఒక బిడ్డ చాలా, ఎందుకంటే మొన్న ఏంటంటే ఏం పండుగ జరిగిందండి? పండగ మొన్న పండుగ జరిగింది కదా. ఏం పండుగ అండి? క్రైస్తవుల పండుగ అండి. ఏం పండుగ అండి? సమాధుల పండుగ. ఇంకా ఈస్టర్ సమాధుల పండుగ. ఒక చోట సమాధి మీద మరియమ్మ గారి బొమ్మలు, యేసుప్రభు గారి బొమ్మలు, యేసేపు గారి బొమ్మలు, సిలువ బొమ్మలు, పావురం బొమ్మలు అంటించారు. సరే, అలా అజ్ఞానం అలా ఏడ్చింది అనుకున్నాం. ఇంకో చోటకి అలా వెళ్తుంటే రోడ్డు పక్కన మరియమ్మ గారి బొమ్మలు, యేసుప్రభు బొమ్మలు, కృష్ణుడి బొమ్మలు, ఇంకా ఇంకా చాలా 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 బొమ్మలు ఉన్నాయి. ఆశ్చర్యం వేసింది. ఆ పక్కనే చాకలి వారు బట్టలు ఉతుక్కుంటున్నారు. బహుశా అది
దివిలి ప్రాంతం అనుకుంటా. కిర్లంపూడి దగ్గర, అంటే మనము సామలకోట నుంచి కిర్లంపూడి వెళ్ళే మార్గంలో అక్కడ బట్టలు ఉతుక్కుంటున్నారు. ఆ బట్టలు ఉతుక్కుండే ఆవిడని అడిగా, అమ్మా ఇలాగ ఇన్ని రకాల బొమ్మలు ఎందుకు అంటించారు అసలు అంటే ఆమె అన్నది ఏమనంటే, వీళ్ళందరూ దేవుళ్ళు కదండి, అందుకోసం మేము ఇవన్నీ అంటించుకున్నాము అన్నారు. సరే, ఇందులో మీకు ఇష్టమైన దేవుడు ఎవరండి అని అడిగాను. అందరూ ఇష్టమేనండి అంద. అలా కదమ్మా, ఒక్కల పేరు చెప్పు అన్న. శివుడు అంది. సరే, శివుడు కోసం 4 ముక్కలు చెప్పమ్మా అన్నాను. ఆమెకి ఏం చెప్పాలో అర్థం కాల. శివుడండి, శివుడు పార్వతి అండి, పార్వతి గంగండి, గంగా పార్వతి శివుడండి, శివుడికి ఈ నాయకుడు పుట్టాడండి, ఈ నాయకుడు తలేమో ఇలా వచ్చిందండి అని చెప్పు. నేను వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ యొక్క జీవిత విధానం కాదు అడుగుతా, ఈ శివుడు నీ జీవితంలో ఏమై ఉన్నాడు అనేది చెప్పు అన్నాడు. ఆమె అంది, ఓహో అదండి, శివుడు మోక్షానికి ఒక మార్గం అండి అంది. ఓ చాలా వరకు చాలా చివరి వరకునే ఆమె ప్రయాణించింది అనుకున్నాను. ఇంచుమించుగా ఒక 50 సంవత్సరాలు ఉంటాయి. సరేనమ్మా, శివుడు గ్రంథం ఇంకా ఇక్కడ అంటించిన వాళ్ళందరి చదువుకో, అన్ని చదివేసిన తర్వాత బైబిల్ గ్రంథం చదివి మార్గానికి వెళ్ళాలి అనే మార్గం ఒకటి ఉందని నీకు తెలుసు కాబట్టి ఆ మార్గానికి వెళ్ళవలసిన దారి మనం ప్రయాణించాలంటే, ఇప్పుడు ఇక్కడి నుంచి పక్క ఊరు వెళ్ళాలంటే నార్మల్ గానే బట్టలు కట్టుకుంటాం. ఇక్కడి నుంచి మనం హైదరాబాద్ వెళ్ళాలంటే కొంత విలువైన వస్త్రాలు కట్టుకుంటాం. ఇక్కడి నుంచి ఏదైనా అమెరికా పోవాలంటే ఇంకా విలువైన ఏర్పాటు చేసుకుంటాం. అలాగే ఇక్కడి నుంచి మనం ఇంకో మహిమలోకి వెళ్ళాలంటే ఒక ప్రత్యేకమైన ఏర్పాటు ఉంది. ప్రస్తుతం ఎన్ని చదివేసిన తర్వాత అవన్నీ చదవంటే, వీటి కోసం మా దగ్గర గ్రంథం ఏమీ లేదు కానండి, మా ఇంట్లో బైబిల్ మాత్రం ఉందండి అని. ప్రియులారా, ఎవరినైనా సరే మనం అడిగితే లేదా తెలుసుకుంటే, ఈ లోకములో మనుషుల్ని దేవుడిగా పూజిస్తున్న వారి గ్రంథాలు చదవకుండానే వారు ఒక అజ్ఞానంలో భక్తి చేస్తూ ఉన్నారు. వాళ్ళ కోసం మనకు సంబంధం లేదు, వారిని ప్రభు చూసుకుంటారు. వాళ్ళ అజ్ఞానం అలాగుంటే బైబిల్ గ్రంథం ఎరిగి, బైబిల్ గ్రంథం అనినిచ్చు మన గుండెల్లో, మన జీవితంలో, మన తల కింద, మన కాళ్ళ దగ్గర రకరకాల ప్రదేశాల్లో పెట్టి అవమానపరిచి దేవుణ్ణి దుఃఖపరిచి అనునిత్యం మన దగ్గర ఉండే బైబిల్ ఏం జరుగుతుంది? వాళ్ళు కూడా వదిలేద్దాం అంటే కాస్త తెలియచేయాలని తెలియజేస్తే వాళ్ళకి మన సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక అజ్ఞానంలో ఉన్నారు. దేవుడు బలియాగం అర్థమయ్యేంత వరకు వారి జీవితాలు అలాగే నడిపించబడతాయి. కానీ మనం ఒక జ్ఞానంలోకి వచ్చామనుకుంటున్నాం. అది ఏ జ్ఞానం అంటే సత్యములో నుంచి, సర్వసత్యంలోనికి ప్రవేశించి ఒక జ్ఞానం మనకు కావాలి అనేది ప్రభు మనకు చెప్పారు. కాబట్టి అందుకనే అంటున్నాడు, ఈ భూమి మీద కనీసం పరిమితి లేని ఎవరు బ్రతుకుతారు అంటున్నాడు దావీదు. ఏమంటున్నాడంటే, ప్రవక్త ఆత్మవశుడై పలుకుచున్న మాటలు ఏంటంటే, ఈ భూమి మీద పరిమితితో ప్రవర్తించేవాడెవడు? అతిథిగా అంటే తాత్కాలికమైన జీవితాన్ని జీవించిన వాడే దేవుడు నిశ్చయించిన వంటి మహిమలోనికి ప్రవేశిస్తాడు అనే వంటి విధానాన్ని ఇక్కడ స్పష్టంగా దావీదు తెలియజేశాడు. ఇక్కడ ఎవరైతే ఇది తాత్కాలికము, ఇది శాశ్వతం కాదు, ఇక్కడున్న ప్రతిదీ కూడా ఏం జరుగుతుందో తెలియదు. ఈ క్షణం కన్ను మూస్తే ఏం జరుగుతుందో తెలియదు. కానీ మనం ఎక్కడికి వెళతామనే విషయాన్ని మాత్రం మనం తెలుసుకోవాలి. ప్రాణం పోతే ఈ దేహం కూడా మనతో రాదు, ఏమీ రావు. కానీ మనిషి ఏటిల కోసమో పాకులాడుతూ ఉన్నాడు.
అయోగ్యతకు పరుగులెడుతూ యోగ్యతను పోగొట్టుకుంటూ పాప జ్ఞాపితకమైన మనస్సాక్షితో బ్రతుకుతూ ఉన్నాడు. అందుకనే దావీదు అంటున్నాడు, ఈ భూమి మీద ఎవరైతే తాత్కాలికమైన జీవితాన్ని అనుభవిస్తారో వాళ్ళే దేవుడు నిర్ణయించిన పరిశుద్ధ స్థలంలో బ్రతుకుతాడు. దేవుడు అయోగ్యత కృప మనకు అనుగ్రహించునుగాక. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెను మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడు. దేవునికి స్తోత్రం కలగాలి. మన ప్రవర్తన ఆజ్ఞను అనుసరిస్తే మన ప్రవర్తన బాగుంటుంది. మన ప్రవర్తన బాగున్నప్పుడు మన మాట అటండి రుచిగా ఉండాలంట. రుచిగా అంటే ముసలమ్మ ముచ్చట్లు కాదు, యాలాకోలం మాటలు కాదు, వెకిలి సంభాషణ కాదు, ఇంకా చెప్పకూడని కొన్ని మాటలు ఉన్నాయి అవి కూడా కాదు. ఉప్పు ఎక్కువైనా కష్టమే, తక్కువైనా సమానంగా కృపాసహితముగా ఉండాలట. దైవికంగా మనం ఉన్నామంటే మన నోటి నుంచి బయలు వెళ్ళు మాట ఎదుటి వాడి హృదయాన్ని ఎలా తాకుతుందో చూడాలి. భర్త అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, భార్య అయినా, బిడ్డలైనా, ఎవరితో మాట్లాడినా వారికి ఈ మాట ఎలాగా వారిని సంధిస్తుందో అనేవంటి ఆ మాట తీరులోనికి మనం వెళ్ళిపోవాలి. ఇది యోగ్యకరమైన వంటి ప్రవర్తనలో జరుగు ఒక మార్పు. మాటే కాదా అని మాట్లాడడం కాదు, కృపాసహితమైన వంటి కృపలోనికి మనం వెళ్ళాలి. మనం ఉప్పులాగే ఉండాలి, కానీ ఎక్కడ ఎంత వేయాలో అంతే వేయాలి. అర్థమైందా? మనము ఉప్పు. అందుకని ఈ లోకానికి ఆయన అందుకంటున్నాడు, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. ఆయన్ని రుచి చూసే మనము, ఆయన రుచి చూసిన మనము, మనల్ని రుచి చూసిన కొంతమంది ఉంటారు. ఆవిడ్ని ప్రభు నమ్ముకుంది కానీ దేవుడు అలాగే చేయమన్నాడు ఏంటి అంటే, ఇక్కడ ఏమైంది? ఉప్పు కసివైపోయింది. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ ఉప్పు కసివైపోయింది. ఇంక నోట్లో పెట్టుకోవడానికి అక్కడ ఏమాత్రం అర్హత లేదు. ప్రభు నమ్ముకుంది కానీ తీరి లేదు, తిపారం లేదు. పల్లెటూరు భాషలాగా మాట్లాడతారు చాలా. ప్రభు నమ్ముకుంది కానీ ఇవిడికి ఏం లేదు, మంచి లేదు, చెడు లేదు. ప్రభు నమ్ముకుంది కానీ ఇవిడికి ఏం లేదు. ప్రభుని నమ్ముకోకముందు బాగానే ఉండేదండి, కొంతలో కొంత అయినా. ప్రభుని నమ్ముకున్న దాకా, ప్రభుని నమ్ముకోకముందు కొంత చప్పచప్పగానైనా ఉండేది. ప్రభుని నమ్ముకున్న ఉప్పు కష్టమైపోయింది. ఏమైందండి? ప్రభుని నమ్ముకోకముందు కొంచెం చప్పచప్పగానైనా ఉంది, కానీ ప్రభుని నమ్ముకున్నాక ఉప్పు కారైపోయిందంట. ఇలాంటి స్థాయి గ్రామ స్థాయిల్లో లేదా పట్టణ స్థాయిల్లో, సంఘాలలో, సార్వత్ర సంఘాలలో కూడా ఈ యొక్క పరిస్థితి అలుముకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి అంటున్నాడు, ఎక్కువ కాదు తక్కువ కాదు, కానీ మనం వెళుతున్నాం, మనం మాట్లాడుతున్నాం, మన మూమెంట్ ప్రతిదీ కూడా చక్కగా రుచిగా ఉండాలి. రుచి కలిగిన కూర మనం ఏం చేస్తాం? ఎక్కువ తినడానికి ప్రయత్నిస్తాం. చికెన్ కొనుక్కోవడం కోసం ఎప్పుడు ఆదివారం వస్తుందా అనుకుంటారు.
అదే రేపు సోమవారం వస్తే పప్పు కూర వండుకుందామని ఎవరైనా కోరుకుంటారా? మన మాట రుచికరంగా ఉంటే ఆమెతో కాసేపు మాట్లాడాలి, ఆమెతో కాసేపు దైవికమైన విషయాలు ముచ్చటించాలి. ఇన్నాళ్ళ ఫోన్ చేసి లేదా ఇన్నాళ్ళ కాస్త మా ఇంటికి రండి, దైవికమైన విషయాలు మాట్లాడుకుందాం, దేవుడు బయలుపరిచిన విషయాలు మాట్లాడుకుందాం, కాస్త ఫోన్లో ప్రార్థన చేసుకుందాం, ఏకీపించి కాస్త మా ఇంటికి రండి, కలిసి ఆరాధన చేసుకుందాం, లేదా మీ ఇంటికి మీరు ఎక్కడున్నారో చెప్పండి, కాస్త కలిసి మనం ఏం చేద్దాం, ప్రభుని కనపరుద్దాం. ఇలాంటి ఎక్కడ వెతికిన భూతత్వంలో వెతికినా కూడా దొరకని పరిస్థితులు ఈరోజు వచ్చినాయి. అంటే ఇక్కడ ఏమైందంటే ఉప్పు నిస్సారమైపోయింది, ఉపయోగకరంగా లేదు. భక్తి ఉపయోగకరంగా లేనప్పుడు జరిగే పరిణామాల యొక్క స్థాయి ఈ రీతిగా ఉంటుంది. అందుకే అంటున్నాడు, ఉప్పు నిస్సారమైతే అది మనుషులు ఈరోజు మనం నిస్సారం అయిపోయామనుకోండి, మనుషుల చేత, కుటుంబం చేత, సమాజంలో, సంఘములో తొక్కబడతారు, అవమానపరచబడతారు. అవమానపరచబడ్డానికి, తొక్కపరచబడ్డానికి ప్రభు కారణం కాదు, కానీ నువ్వు నిస్సారమైన వంటి జీవితమే నీకు కారణం. చాలా మంది ఈ విధంగా అనుకుంటారు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం కూడా చదవగా విందాం. నాలుగు 29 అండి. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. మొన్న రోడ్డు మీద 2 సహోదరులు వెళ్తున్నారు. నేను వాళ్ళ వెనకాల స్లోగా వెళ్తున్నాను. ఫోన్ ఏదో వచ్చింది. ఏంటి కుక్కలాగా నువ్వు ఈ చీర కట్టుకుంటానన్నావు కదా, నాకు చెప్పకుండా ఈ చీర కట్టేసుకున్నావేంటి అన్నాను. పోవే పంది, నేనేం కట్టుకుంటే నీకెందుకు అంట. నిజంగా వారి చేతుల్లో బైబిల్ ఉన్నాయి. వారు ప్రభు మందిరానికి వెళ్ళి తిరిగి వారి గృహానికి వెళుతున్నారు. నిజంగా ఇలాంటి పరిస్థితులు క్రైస్తవ సమాజంలో దేవుని బిడ్డల్లో ఉండకూడదనేది దేవుని యొక్క ముఖ్యమైన ఆజ్ఞ. నోటి మాట ఎలాగొస్తుందో మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది దైవజనుల మీద కోప్పడుతూ ఉంటారు, విశ్వాసుల మీద కోప్పడుతూ ఉంటారు. వారి చేతగాని తనాన్ని ఎవరి మీద చూపించి బాధపడుతున్నారో కూడా తెలియకుండానే కొంతమంది వారిని దూషించుకుంటా ఉంటారు. మనం ప్రభు బిడ్డలు. ఎప్పుడైతే మనం ప్రభు బిడ్డలుగా మార్చబడ్డామో మన సత్తు కాదు, మనం ఆయన సత్తు. కాబట్టి ఏం జరిగినా ప్రభు చిత్తం. మనము సమర్థవంతముగా నిర్వహించే కార్యాలు క్రమాన్ని మనం ఎరిగి జీవించగలిగితే ఈ విధమైన పరిస్థితి ఉండదు. కాబట్టి చాలా మంది ఈ మాటలు ఎవరి అంటే లోక సంబంధన అయిన వారు పందని, కుక్కని, నక్కని, దయ్యమని మాట్లాడుకుంటూ ఉంటారు. మంద ఆ భాష కాదు, మంద ఆ భాష కానే కాదు. అందుకనే కదా ప్రభు నమ్ముకుంది కానీ చూసావా ఎలాంటి తిట్లు తిడుతుందో అంట.
అంటే ప్రభు నమ్ముకుంటే ఎలాంటి తిట్లు తిట్టాలో వాళ్ళకి తెలుసు. అందుకనే కదా మాట అన్నారు. కొంతమంది వివాహాల్లోకి వెళ్ళినప్పుడు చూసారా, వీళ్ళు ప్రభు నమ్ముకున్నామని పరిశుద్ధ వివాహం చేస్తున్నారు, కానీ వీళ్ళు పరిశుద్ధ వివాహానికి అనర్హులు అంటాం. ఎందుకని? వారు అన్య ఆచారాలను పాటించినప్పుడు కొంతమంది ఈ విధమైనటువంటి మాటలను మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన నోటంట వచ్చు ఏ మాట అయినా కూడా మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరస్వతులైనను ఉచ్చరింపకూడదు. ఎవరికండి? సంఘానికి. ఎవరికి? సార్వత్ర సంఘమని, దేవుని బిడ్డలని, మేము బాప్తిసం తీసుకున్నామని, మేము ప్రభు బిడ్డలమని చెప్పుకుంటున్నారు కదండి. అలాంటి సర్వ సమాజం ఎలా ఉండాలి అంటే ఆశీర్వాద వచనమే మాట్లాడాలంట. దొంగి ఎదవా నన్ను మోసం చేసి 5 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నాడు, వాడి వ్యాపారం బాగుంటదేంటి అంటారు. 5 రూపాయల కోసం వాడి వ్యాపారాన్ని దెబ్బతీయమంటావా? ప్రభువా, ఏ ఆశ కొద్ది వాడు నా దగ్గర 5 రూపాయలు ఎక్కువ తీసుకున్నాడో ఆ యొక్క సమస్య తీర్చి ఆశపోతనాన్ని తీసి మంచిగా వ్యాపారం చేసుకునే మనసు నీవు ప్రభువా అని ప్రార్థన చేయాలి. అది మన లక్షణం. ఎవరైనా మనల్ని అన్యాయంగా ఆశిస్తున్నారనుకోండి, వాళ్ళ అవసరత కొలిది మనల్ని అన్యాయంగా ఆశ్రయిస్తున్నారు కాబట్టి ప్రభువా వాళ్ళు ఆశ్రయిస్తున్న వంటి అన్యాయాన్ని తీసివేస్తే వాళ్ళు మంచివారుగా బ్రతుకుతారు కదా అని మనం ఏం చేయాలట? కృతజ్ఞత వచనమే పలకాలట, ఆశీర్వాద వచనమే పలకాలట. మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర ఒక ఆవిడ ఉండేది. పక్కనే పైపు ఉండేదన్నమాట అండి. మా తాతయ్య మంచినీళ్ళు తాగినప్పుడల్లా ఫ్రెష్గా మాకు ఒక చెంపిస్తే ఆ మంచినీళ్ళు పట్టుకుని వచ్చేవాళ్ళం అన్నమాట. కరెక్ట్గా మధ్యాహ్నం టయానికి వెళ్ళేటప్పటికి వాళ్ళ అబ్బాయిని మరుగుంచేదవా అని తిట్టేది. చాలా బాధాకరం. ఏంటి ఇలా జరుగుతుంది అని చిన్నప్పుడు అర్థం కాలేదు, కానీ కొన్ని రోజుల తర్వాత అబ్బాయి అలాగే అయిపోయాడు. తండ్రి ఏమో మాటలు రావు, తల్లి ఆల్రెడీ అరిపేదగాను చొట్టగాను మరగుంజిగానే ఉంటది. ఆమె మరగుంజితనాన్ని కొడుకుకి పదే ఆపాదించేది. అంటే అనడం వల్ల వచ్చేసిందని మళ్ళీ అదొక మూఢనమ్మకంగా అనుకోకండి. చాలా మంది మా బాబు తిట్టాడు, మా అమ్మ తిట్టింది, అందుకనే ఇలాగ అయిపోయినంట. దేవుడు ఆశీర్వదిస్తే అమ్మ తిట్టినా బాబు తిట్టినా ఎందుకు కూడా పనికిరా. దేవుడు ఆశీర్వదించడమే మనకు కావాలి. కాబట్టి ఆమెకున్న లక్షణాన్ని ఆటోమేటిక్ గా వాళ్ళ కొడుకుకి ఆపాదిస్తూ ఉండే. అదే తల్లి నువ్వు బాగుంటావారా అని విశ్వాసరహితమైన మాటలు పలికితే నిజంగా ఆ కొడుకు చక్కగా బాగుండేవాడు. ఎందుకంటే మన చర్య మనం చేస్తున్న పని ద్వారానే మనకు ప్రతిఫలం అనేది పొందుకుంటాం. కాబట్టి సార్వత్ర సంఘానికి దేవుడు చెప్పాడు, మీరు ఈ విధమైన మాటలు మాట్లాడొద్దని. గ్రామ స్థాయిలో చూసినప్పుడు వాళ్ళు ఎంతో భయంకరమైనటువంటి సంభాషణ, గొడవలు వచ్చినప్పుడు నిజంగా వారిలో ఎప్పుడు మార్పు వస్తుందో తెలియదు. దేవుడు గుండె వేదన ఎవరు తీరుస్తారో తెలియదు, కానీ ఈ పూట నీవు కాస్త ఊరటిచ్చే బిడ్డగా మార్చబడాలి. ఆమేన్. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదవగా విందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం.
ఒకటో అధ్యాయం 19వ వచనం. నా ప్రియ సహోదరులారా మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిర పడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. మనం అన్నీ కూడా నిదానించుకోవాలి. షార్ట్ టెంపర్ అంటారు కొంతమందికి వస్తుంది. అలాంటి వాళ్ళు దైవజనులు తిడుతూ ఉంటారు, సంఘాన్ని తిడుతూ ఉంటారు, ఆత్మీయులు తిడుతూ ఉంటారు. ఎన్నో కన్నీళ్లు కరిచి మీ మేలు కొరకు మీరు ఆశీర్వదించబడాలని ప్రభుని బ్రతిమలాడుకుంటే, మా పాస్టర్ ఉన్నాడండి ఎంతసేపు నేను ఏం తెస్తానో చూస్తా ఉంటాడండి అంటది. మా పాస్టర్ ఉన్నాడండి వాక్యం చెప్పేటప్పుడండి నా కోసమే చెప్తా ఉంటాడండి. మా పాస్టర్ ఉన్నాడండి అందరింటికి వెళ్తాడండి, నా ఇంటికి మాత్రమే రాడండి. మా పాస్టర్ ఉన్నాడండి ఎవరైతే దశంభాగాలు ఇస్తారో వాళ్ళ కోసమే ఎక్కువసేపు ప్రార్థన చేస్తాడండి అంట. ఇలాగా ఎవరైనా మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించుకొని మాట్లాడాలి. ఒకవేళ ఆయన నీ ఆలోచనకు అనుకూలంగా కరెక్టే చేస్తే కనుక 200 తీర్పు తీర్చుకుంటాడు. ఒకవేళ నీలో తప్పు ఉంటే కనుక నీవు తీర్పుకి వెళ్ళదు. కాబట్టి అవన్నీ కూడా మనకు సంబంధం కాని పనులు. మనం ఒక మాట ఎవరి మీద అంటున్నా, ఒకళ్ళని ఎవరినైనా మనం ఆపాదిస్తున్నా కాస్త మనం ఏం చేయాలంటే ఆలోచించుకుని మాట్లాడాలి. ఒక సాధారణ వ్యక్తులుగా సేవకుల మీద అంటే గనక తీర్పు దినాన్ని మనం ఏం చేస్తామంట లెక్క అప్పగించాలి. అందుకని ఎవరిని గురించి మనం తీర్పు తెచ్చుకో. ఇక్కడ అంటున్నాడు, నీకు కోపం వచ్చినప్పుడు వెంటనే కోపడవసరం లేదు, దాన్ని నెమ్మదిగా ఆలోచించుకుని దాని స్థాయి పరిస్థితిని ఆలోచించుకోవాలి. నీకు ఏదైనా బాధ కలిగినప్పుడు ఎంత మాట్లాడవసరమే లేదు, నువ్వు ఎలా మాట్లాడాలో జ్ఞానకరంగా తెలుసుకుని ప్రవర్తించాలి. ఎందుకంటే దాని యొక్క పద్ధతి, దాని యొక్క విధానం దైవికమైన క్రమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రయాణించాలి అనేది బైబిల్ వాక్యం చెప్తున్నా సత్యం. చూడండి, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం కూడా చక్కగా విందాం. ప్రసంగి 3:2. పుట్టుటకు చదవండి. చచ్చుటకు నాటుటకు నాటబడిన దాని పెరికివేయుటకు. మళ్ళా చదవండి. పుట్టుటకు చచ్చుటకు నాటుటకు నాటబడిన దాన్ని పెరుకువేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు. దానిపైన ఏముందంటే ప్రతిదానికి సమయం కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నం సమయం కలదు. ఆకాశము కింద ప్రతిదాన్ని చేయుటకు సమయము కలదు. మనం చూస్తాం కదా, ఉడుపు మనకి విత్తనం వేసే సమయంలో విత్తనం వేస్తారు, ఆ మొక్కలు తీసేసే సమయంలో తీస్తారు, కట్టే సమయంలో కడతారు. ఎవడైనా వచ్చి దేనికి కట్టాడు అనేటప్పటికి పీకేసే సమయంలో దాన్ని పీకేస్తారు. దేవుడు అంటున్నాడు, కట్టడం, పీకడం, వేయడం అవన్నీ కాదు, కానీ మనిషి భూమి మీద రావడానికి ఒక సమయం ఉంది, భూమి మీద నుంచి మనిషి వెళ్ళడానికి ఒక సమయం ఉంది. ఈ మనిషి భూమి మీద నుంచి పైకి వెళ్ళేటప్పుడు యోగ్యకరంగా మార్చబడాలి. హల్లెలూయా. కాబట్టి ఈ యోగ్యకరంగా మార్చబడే వంటి విధానాన్ని దేవుడు చెప్తే ఏమంటున్నాడంటే,
ప్రభు వల్ల తీసుకునేటప్పుడు ప్రభు ఏమన్నాడంటే, ఇది మీరు నా శరీరమును నా రక్తమును తీసుకుంటున్నారు. అనేకుల కొరకు చిందించబడిన ఈ నా రక్తం, ఏదండి, అనేకుల కొరకు చిందించబడిన ఈ నా రక్తం, ఇది తీసుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని వాక్యం చెప్తుంది. ఇది తీసుకున్నప్పుడు మరొక మాట ఏం మాట్లాడానంటే ఆయన, ఇదిగో మీరు ఇది తీసుకోండి, మరలా నేను మీతో తీసుకునేంత వరకు నేను దీన్ని తీసుకోను అన్నాడు. మరలా ఏమన్నాడంటే, ఎవరైనా సరే ఇందులో పాలు పొందకపోతే కనుక నాతో కూర్చునే యోగ్యతను కోల్పోతాడు అన్నాడు. యోగ్యత ఎక్కడి నుంచి వస్తుందంటే బల్లలో చేరుట వలన యోగ్యత వస్తుంది. అయోగ్యత ఎప్పుడు తొలగించబడుతుందంటే బల్లలో చేరుట వలన అయోగ్యత తొలగించబడుతుంది. మనిషి భయపడడానికి ఒక నియమం కావాలి. బరి తెగించి తిరుగుతున్న భర్త భార్యకు భయపడతాడు. బరి తెగించి తిరుగుతున్న పిల్లలు తల్లిదండ్రులకు భయపడతారు. ఇప్పుడు ఈ సొసైటీలో బరి తెగించి తిరుగుతున్న భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరికి భయపడట్లేదు. నా ఇష్టం, నా జీవితం. ఈ ప్రపంచంలో దేవునికి భయపడలేని ప్రజలు ఎక్కువ స్థాయిలో ఉన్నారు. ఎందుకంటే నా ఇష్టం, నా జీవితం. ఈ సృష్టి క్రమంలో దేవుడు సృష్టించిన సృష్టిని చూసినప్పుడే మనిషికి అర్థమవుతుంది, ఈ నీటిని స్పష్టంగా ఇస్తున్నాడు కాబట్టి దేవుడు తాగుతున్నాడు, ఈ గాలిని చక్కగా ఇస్తున్నాడు కాబట్టి పీలుస్తున్నాం, వాతావరణం మనిషికి అనుకూలంగా ఉంది కాబట్టి జీవిస్తున్నాం. ఇదంతా మానవుడు తయారు చేసుకోగలరా? గాలిని మంచిగా, నీరుని మంచిగా, వాతావరణాన్ని మంచిగా, ఈ జీవ ప్రక్రియను మంచిగా చేయలేడు మనిషి. మనిషి అందంగా అన్ని ఉంటే జీవించగలడు, అంతవరకునే మనిషి. మర్చిపోకండి, ఈ సృష్టి ప్రతికూలంగా మారిన క్షణం మనం ప్రభు దగ్గర ఉండాలి. ఆమేన్. ఆ కృప కావాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే కనుక దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపించడానికి గల కారణం ఏంటంటే, ఎవరు నశింపక నిత్య జీవంలోనికి వెళ్ళాలని. నిత్య జీవంలోనికి వెళ్ళాలంటే ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకోవాలి. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకోవాలంటే అయోగ్యంగా తీసుకోకూడదు, యోగ్యంగా తీసుకోవాలి. కొంతమంది బోధ ఏంటంటే, ఆయన మరలా 1000 ఏళ్ళు పరిపాలన భూమి మీదే చేస్తాడు, భూమి మీద 1000 ఏళ్ళు పరిపాలన ఉండాలనుకునే వాళ్ళు ప్రభు వల్ల తీసుకోకండి, ప్రభుతో పాటు పైకి వెళ్ళిపోయే వాళ్ళు ప్రభు వల్ల తీసుకోండి అంటున్నారు. ప్రియులారా, చాలా డినామినేషన్ల యొక్క సిద్ధాంతాలు ఎలా ఉన్నాయంటే, వారి యొక్క సొంత, వారి యొక్క స్వలాభము కొరకైన ఆలోచనల యొక్క తీవ్రతను ఒత్తిడికి గురి చేసి అనేక రీతిలుగా బోధలు ప్రకటిస్తూ ఉన్నారు. అందుకనే కదా వేయబడిన పునాది కాక వేరొక పునాది వేయడానికి వీల్లేదు. అందుకనే కదా 12 గోత్రపు వారికి 12 మంది శిష్యులను కూడా సాక్షులుగా ఉంచారు. ఈ భూమి మీద 12 గోత్రపు వారు 12 మంది శిష్యులు రాసిన కొత్త నిబంధన సంబంధమైన వంటి, నీతి సంబంధమైన వంటి ఆయన మూలముగా చేయు భక్తి మీద మనం ఆధారపడి ఉన్నాము గనక రేపొద్దున మత్తయి సువార్తలో ఎలా ఉందండి, లోకా సువార్తలో ఎలా ఉందండి, ఎఫెసీ సువార్తలో ఎలా ఉందంటే, వాటిని గురించి తీర్పు తీర్చడానికి ముందుగానే వారికి కొన్ని సింహాసనాలు ఏర్పాటు చేసిన వంటి దేవుడు. మానవులు వేసిన డినామినేషన్ అనుసరించానంటే లేదయ్యా, 12 మంది కొత్త నిబంధనలో స్థిరపరిచిన యొక్క పునాది మీద కట్టబడితేనే వాళ్ళు తీర్పు తీరుస్తారు. మరి వేరొక పునాది మీద ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఏం చేస్తారు? తీర్పు తీర్చడు. కాబట్టి మనం గమనించండి, మరొక చిన్న వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం.
మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. 5వ అధ్యాయం 30 వచనమ్మా. 3వ వచనం 30 వచనం. ఇదే పరిశుద్ధులకు తగినది. 30వ వచనం. తన శరీరమును ద్వేషించిన వాడెవడును లేడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. సంఘాన్ని ఆయన పోషిస్తున్నాడు. ఈ హేతువు చేత సంఘాన్ని పోషిస్తున్నాడు కాబట్టి ఈ అవయవములుగా మనకు శిరస్సు ఆయన ఉన్నాడు కాబట్టి మన అవయవములకు ఆయన ఎట్టే ఫుడ్డే ఆయన రక్తము, ఆయన శరీరం. ఆయన మనల్ని పోషిస్తున్నాడు. అందుకనే మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా చేయండి అన్నాడు. కానీ మానవులు ఏంటంటే అలా 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 నెలకు ఒకసారి చేశాను. కొంతమంది కొన్ని సంఘాలు ఎలా చెప్తున్నాయంటే, అమ్మా నువ్వు ఈ సంఘంలో తీసుకున్నావు కాబట్టి ఇంకెక్కడ కూడా తీసుకోకు, మరలా నేను ఇచ్చేంత వరకు నువ్వు తీసుకోక. ఈ విధంగా నైట్ క్రైస్తవం నడుస్తూ ఉంది కనుక ఆయన సంఘాన్ని మనల్ని పోషిస్తున్నాడు. తల్లిదండ్రులు అంటా ఉంటారు, నిన్ను పోషిస్తున్నాను, నీకు నేను ముద్దాడుతున్నాను, పోషిస్తున్నాను అంటారు. తల్లిదండ్రులు కూడా బిడ్డలు అంటారు, నీకు నేను పోషిస్తున్నాను అంటారు. ఇప్పుడు ఆయన మనల్ని భౌతికంగా నడిపిస్తూ అభౌతికమైన పోషణ మనకు అందిస్తున్నాడు. అదే ఆయన రక్తము, ఆయన శరీరం. దాన్ని భౌతిక చర్యలో ఆయన రక్తంగాను ఆయన శరీరంగా మనకు అనుగ్రహించారు. అభౌతికంగా మనము ఆయనకు అవయవములుగాను ఆయన మనకు శిరస్సుగా ఉన్నారు కనుక ఆయన మన యొక్క అవయవంలో ఉన్నవంటి క్షయమైన నిర్జీవమైన వంటి వాటిల్ని తీసివేయుటకే ఆయన ఈ విధంగా మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి మనం ఏమై ఉన్నామో అది దేవుని యొక్క కృప. రోమపత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. రోమపత్రిక 12వ అధ్యాయము 5వ వచనం. అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. చూడండి, కానీ ఒక్కటే, కానీ ఎవరికి వాళ్ళమే అవయవములుగా ఉన్నాం. కానీ మనందరం కూడా ఒక్కటే. ఎందుకంటే క్రీస్తు శరీరం ఒకటే, మనందరము ఒకటే. మనం విడదీయబడి ఉన్నాం కానీ ఒక్కటే. మనలో ప్రవహిస్తున్న రక్తం ఒకటే, మనలో జీవిస్తున్న జీవం ఒకటే, మన హృదయములో ఆలయములో ఉన్న ఆత్మ ఒక్కటే. కనుక ఇప్పుడు మనం యోగ్యతను ధరించి అయోగ్యతను విడిచిపెట్టాలి. అందుకనే కదా అంటాను, మీరు ఈ ఆశీర్వాద పాత్రలో మీరు ఏం చేస్తున్నారు చేయబడుతున్నారు. మీరు దీనిని దీవించిన ఈ ఆశీర్వాద పాత్రను మీరు ఏం చేస్తున్నారో తాగుతున్నారు. అందుకనే కదా చూడండి, లూకాసు సువార్త 22వ అధ్యాయం 19వ వచనం. లూకాసు సువార్త 22వ అధ్యాయం 19వ వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 22:19.
ఆయన ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు వేయబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే చాలండి. ఆయన దానిని ఆశీర్వదించి, ఆయన కృతజ్ఞతలు చెల్లించి మనందరికీ కూడా దాన్ని అనుగ్రహించాడు. కాబట్టి ఒకవేళ ఈ సమయంలో ప్రభు బల తీసుకుంటున్న మీరు, మీకు అయోగ్యంగా అనిపిస్తే తీసుకోకండి. ఒకవేళ ప్రభు చిత్తమైతే మరొక సమయంలో మీరు తీసుకోవడానికి సిద్ధపడతారు. ఎందుకంటే దేవుని యొక్క ఆయన శరీరము, ఆయన రక్తం మనం తీసుకుంటున్నామంటే ఖచ్చితంగా మనం యోగ్యతలోనికి నడిపించబడకపోతే కనుక మన తీవ్రమైన నష్టానికి గురైపోతాము. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మన ప్రభుని వెంబడించాలి. కాబట్టి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ప్రభువా నేను ప్రార్థనలో వెనకబడి ఉన్నానేమో, దయచేసి యోగ్యతను ధరించుకునేంత వరకు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయ్యా, క్రమానికి కానీ దేనికన్నా నేను అయోగ్యంగా ఉన్నానేమో ప్రభువా, దయతో క్షమించండి. ఏదో నియమముగాను క్రమముగాను ఇస్తున్నారులే అని తీసుకోవడం కాదు కానీ ప్రియులారా, మీ ప్రార్థనా జీవితం, దేవుని కొరకు మీకున్న వైరాగ్యం, దేవుని కొరకు మీకున్న సిద్ధపాటు, దేవుని కొరకు మీకున్న అవగాహన, జ్ఞానం ఎంతుంది, దేవుని కొరకున్న మీ జీవిత ప్రయాణములో ఒక అన్యోన్య సహవాసాన్ని ఎలాగ మీరు నడిపించుకుంటూ ఉన్నారు, ఏ విధమైన కృప చేత నడిపించబడుతున్నారో ఆ విధంగా నడవగలిగితే మంచిది. మీ అంతరాత్మను ప్రశ్నించుకోగలిగి కొద్దిసేపు మీరు ఈ బల్ల చేరినప్పుడు మీరు యోగ్యతలో ఉన్నారా అయోగ్యతలో ఉన్నారా కాస్త పరిశోధించుకోండి. ఒకవేళ అయోగ్యతలో ఉంటే గనక మీరు యోగ్యతగా మారేంత వరకు వేచి ఉండండి దయచేసి. ఎందుకంటే మీరు ప్రభు కొరకు కనీసం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు, ఎంతసేపు ఆరాధన చేస్తున్నారు, ప్రభుని ప్రకటించడానికి ఎంత తీవ్రత కలిగి ఉన్నారు, ప్రభు కొరకు ఏదైనా ఒక తలంపును తలంచుకోవడానికి, ప్రభు చేసిన మేలును చెప్పడానికి, ప్రభు చేసిన మేలును బట్టి ఆనందించే సమయము స్థితి మీ జీవితంలో ఎలా ఉంది? దయచేసి ఆలోచన చేయండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా, స్తోత్రం తండ్రి. ఈ పూట నీ సన్నిధి చేరిన పిల్లలంగా నీ బల్ల చేరితే, అవును ప్రభువా, ప్రవర్తన చూసుకోలేకపోతే చావుకు లోనవుతాం. ఆజ్ఞలను బట్టి నడుచుకుంటే జీవముకు మేము వారసులు అవుతాం. మా జీవితాల పట్ల, మా బిడ్డల పట్ల, మా కుటుంబాల పట్ల మీరు స్థిరపరిచిన ఆ కృపా భాగ్యములు బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిడ్డలందరినీ కూడా మీరు స్థిరపరచండి, ఆశీర్వదించండి. ఈ పూట బల్ల చేరిన బిడ్డలందరూ కూడా మహిమపరచండి అయ్యా. యోగ్యతలు తొలగించి యోగ్యతలు స్థిరపరచండి. కాస్త క్షణమే తీసుకున్న నిర్ణయాలు
మరుక్షణమే మర్చిపోయే ఆ దౌర్భాగ్యమైన స్థితి నుంచి విడిపించాడు. రోషం తెచ్చుకుని ప్రభు కొరకు జీవించిన సారవంతమైన కృపలోనికి నడిపించాడు. బలహీనత నుంచి నీరసత సంబంధమైన క్రియల నుంచి విడిపించాడు. ఇప్పుడు ప్రభా నేను స్తుతిస్తా ఉన్నాం. ప్రభా యేసు నీకు వందనాలు వందనాలు వందనాలు. అపరాధిని యేసయ్యా కృప